మనకి మళ్ళీ కండలు పెంచేసి ఇప్పుడు షార్ప్గా చేయాలంటే అది కండలు తిరిగాయి కదా, ఇప్పుడు గోక్కోవాలన్నా కూడా రాదు. అది ఇంత కండ పెరిగినాక ఎంతకు చేయి పోదు, మా అంత ఈజీగా మీకు పోదు. అట్లా ఎప్పుడన్నా అనిపిస్తుందా బాగా కండలు ఉండి అడ్డం వస్తున్నాయి రా అని? అదే నాకంతే అంత అనిపించదు. పర్వాలే, అంటే కొంచెం అప్పర్ బాడీ కొంచెం బాగానే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఏంది ఇది ఇట్లా తాళ్ళు దింపేది టైల్ ఎత్తేది చేస్తావా, లేకుంటే మొత్తం ఇన్ఫ సామాన్లు లేపుతావా? ఇనుప సామాన్లు ఇంట్లో ఎప్పుడైనా కోపం వస్తే ఇనుప సామాన్లు లేపుతాను. అంత కోపం వస్తుందా మీకు? నేను నమ్మను. సో జిమ్లో ఇవే ఈ రోపులు, టైర్లు, అవే టైర్ టాట్కర్ దిగబడ్డప్పుడు టైర్ లేపినట్టు అదొకటి. కొత్తగా ఇంకోటి ఏదో వచ్చింది కదా, క్యానం బాల్, రంబుల్ లాగా కాకుండా ఇంకోటి రౌండ్గా బాల్ లాగా వచ్చి పైన వస్తుంది, అది ఇలాంటివి లేపుతాం అనమాట జిమ్లో. అది ఎట్లా లేపాలి? ఎస్, బకెట్ లేపినట్టు కదా. ఉంటాయా అసలు అట్లా? ఉంటుందా ఏమైనా ఫనీ అట్లా గిట్ల లేపుడు ఉంటుందా? అవి ఏడ పెరుగుతాయో కండలు అర్థం కాదు. అవి 6 ప్యాక్ పోయి 7.5 ప్యాక్స్కి అవుతుంది. ఇప్పుడు 6 ప్యాక్ ట్రెండ్ పోయింది కదా, ఇప్పుడు ఎవరు అంత చేయట్లేదు. ఇప్పుడు ఎంత వచ్చిందా మరి? నెంబర్ 8 వచ్చిందా? 8 ఎప్పుడు అయిపోయింది. 7 ఉన్నది, ఇప్పుడు 7 ఉన్నాయి కండలు. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ ట్రెండ్ నడుస్తుంది. అంతేనా? ఇప్పుడు ఆ ట్రెండే పోయింది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ దాన్ని ఏమంటాం, ఒక లీన్గా ఉండడం, అదే ట్రెండ్ అంతే. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ కండలు ఉండడం కాదు, అది కాదు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మనం ఫిట్గా ఉన్నామా లేదా అనేది చూస్తున్నారు, అంటే హెల్తీగా ఉన్నాం. ఇప్పుడు డైరెక్టర్ అట్లే ఉన్నాడు, వీరు అట్లనే ఉన్నాడు.